జర్నలిజంపై ఆసక్తి ఉన్న వారికి అవకాశం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా T6 టీవీ న్యూస్ అడ్వర్టైజ్మెంట్ కొరకు రిపోర్టర్లు కావాలను. అనుభవం గల వారికి ప్రథమ ప్రాధాన్యత. అన్ని వార్డు ఈ ఫలానా జిమ్లింగ్ అయింది, ఇది అయింది, అదే ఈ వార్డు ఇక్కడ అని చెప్పేసి అప్పటికప్పుడు చెప్తాడు. మళ్ళీ వార్డు లిస్ట్ మార్చి అంటే ఎట్లా ఇది ఇంత తప్పుడు తడకలతో ప్రభుత్వం ఎన్నికలు నడిపిస్తుంది? ప్రజలు ఎట్లా ఓట్లు వేస్తారు? భద్రాచలం పట్టణం 48,000 ఓటర్స్ ఉంటే 20,000 మంది 19,000 మంది ఓటర్స్కి ఓటు వేసే అవకాశం వచ్చింది. ఎందుకు? ప్రజలకి ఎక్కడ ఓటు ఉందో తెలియదు. అసలు ఓటర్ లిస్టులో స్లిప్లు ఇచ్చేటోడు లేడు. ప్రధానంగా ఎన్నికల నియమావళి ప్రకారంగా ప్రతి ఓటర్కి ఎవరైతే ఎన్నికల అధికారులు ప్రభుత్వం స్లిప్లు పంచాలి, ప్రతి ఓటర్కి ఓటర్ స్లిప్ పంచాలి. ఇచ్చారా చెప్పండి? 70% పీపుల్కి ఓటర్స్కి స్లిప్లు ఎవరు ఇవ్వలేదు. మరి ఓటు వినియోగించుకోవడానికి ఎట్లా వస్తున్నారు ప్రజలు? వాళ్ళు ఈ వార్డు నుంచి ఆ వార్డు దాదాపు పట్టణంలో 20-60 కేంద్రాలు ఓటర్ లిస్టులు ఓటర్ నమోదు కేంద్రాలు ఉన్నాయి. ఆ కేంద్రాలు ఎడుకోవాలో తెలియదు, స్లిప్ పెట్టోడు లేడు, స్లిప్పులు ఇవ్వలేదు. మరి ఇవన్నీ ఎంత ప్రభుత్వ యంత్రాంగం ఇన్ని తప్పిదాలతో కేవలం కుట్రపూర్వక రాజకీయాలు చేసి ఎలా చేస్తే మేము గెలుస్తామనేటటువంటి దాని మీదనే ఈ యొక్క ప్రభుత్వంలో పెద్దలు కొంతమంది దీన్ని జిమ్మికులు చేసి తారుమారు చేసి ఎన్నికలు నడిపించే పరిస్థితి చేశారు. ఇంకో విషయం ఏంటంటే చూడండి, ఆ రోజు ఎన్నికలు జరిగేటప్పుడు విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ డబ్బులు. ఇది ప్రజాస్వామ్యం లేకపోతే ఏంటి చెప్పండి? అధికార పార్టీ ఒక పక్క పోలీసులు ఉపయోగిస్తుంది, ఒక పక్క ఎన్నికల అధికారులు. ఏం చేస్తున్న అర్థం కావట్లేదు, గందరగోళం ఉంది. లక్షలాది రూపాయలు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఓటర్లకి విపరీతమైన డబ్బు పంచి ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఒక పక్క పోలింగ్ కేంద్రంలో వాళ్ళ అధికార పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు డైరెక్ట్గా పోలింగ్ కేంద్రంలో వాళ్లే ఉండి అక్కడే చెప్తున్నారు. ఓటేసి కేంద్రంలో లోనుండి ఓటర్లు చెప్తాను, మా పార్టీ కార్యకర్తలు ఎవరు వెళ్తే బయటికి పంపుతారు. ఏంటిది? ఈ ప్రజాస్వామ్యం అనుకున్నారు, లేకపోతే అలిష్టానుసారంగా వ్యవహరించి ఎన్నికలు నడపాలనుకున్నారు. ఇన్ని తప్పుడు తడకలు, ఇంత అస్తవ్యస్తంగా చేసినటువంటి ఎన్నిక ఇది. మేము ఆ రోజు నుంచి చెప్తున్న ప్రభుత్వం మీద కానీ అధికారుల మీద కానీ మాకు నమ్మకం లేదు. ప్రజాస్వామ్యంగా తప్పు మీరు చేసేటువంటి విధానం తప్పు అని చెప్పి ప్రతిరోజు మేము ప్రశ్నిస్తున్నాం, అడుగుతున్నాం. అయినా కానీ ఇవాళ చాలా బ్రహ్మాండంగా ప్రజలు, భద్రాచలం ప్రజలు నా మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం చూపించారు. చాలా సంతోషం అనిపించింది. ఏదో స్వల్ప ఇన్ని చేసినా కానీ, ఇంత దౌర్జన్యం చేసినా కానీ ప్రజలు నాకు స్వల్ప మెజారిటీ నన్ను ఓడించడానికి ఆ కుయుక్తుల వల్లనే ఓడిపోయారు తప్ప ప్రజలు నాకు చక్కనటువంటి హ్యాండ్ ఇచ్చారు. వారందరికీ రుణపడి ఉంటాను. నేను ప్రజాక్షేత్రం నుండి ప్రజల సమస్యపై పోరాటం చేస్తాను. ఈ ప్రభుత్వాన్ని కానీ అధికారంగా నిలదీస్తూ ఎప్పటికప్పుడు మేము ప్రజల పక్షాన ఉంటాం. అదేవిధంగా ఈరోజు మాతో పాటు కలిసి పనిచేసిన పార్టీ ప్రధానంగా CPM పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కానివ్వండి, అట్లనే ఈ జిల్లాలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి మత్స వెంకటేశ్వర గారు, అట్లనే AJ రమేష్ గారు, సీనియర్ నాయకుడు నర్సారెడ్డి గారు, అట్లనే మండల పార్టీ సెక్రటరీ గారు స్వామి గారు, ఇతర నాయకత్వంతో పాటు నాకు చేదోడు వాదనలు ఉంటూ మా పార్టీ సీనియర్ నాయకులు రావులపల్లి రామప్రసాద్ గారు ఈ ఎన్నికలకు స్పష్టంగా మేమందరం కూడా కలిసి పనిచేసాం. ఆ రకంగా ఈరోజు ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ నాయకత్వం, ఈ పాలక మండలం కానివ్వండి, ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎప్పటికప్పుడు కలిసి పనిచేస్తూ నిలదీస్తాం, ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తాం. 2వ తేదీన జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో BRS, CPM, GDP పార్టీ అభ్యర్థులను ప్రోత్సహించి గెలిపించడానికి ఓటు వేసినటువంటి ప్రతి ఓటర్కి CPM పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. BRS పార్టీ, CPM పార్టీ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాలలో ఒక చక్కటి ఐక్యతని ఈ ఎన్నికల్లో ప్రదర్శించడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఎక్కడ కూడా ఈ 2 పార్టీల మధ్యన అరమరికలు లేకుండా ఇక్కడ భద్రాచలం పట్టణంలో GDP పార్టీ, ఈ 3 పార్టీలు కూడా పోరాట పార్టీలు, ఉద్యమ పార్టీలు. ఆ కలయిక అనేది చాలా చక్కటి
ఫలితాన్ని తీసుకొచ్చింది. సరే, తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది. దానికి అనేక రూపాల్లో అధికార దుర్వినియోగం జరిగింది. ప్రజలు చైతన్యవంతంగా ఎవరిని ఓటు వేయాలి, ఎవరిని గెలిపించాలి అని ఒక సీరియస్ ప్రయత్నం జరిగినప్పటికీ అధికారుల అవగాహన లోపం, ముఖ్యంగా అధికార దుర్వినియోగం. ఇటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని ప్రజలిచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తూ తప్పకుండా ప్రజాక్షేత్రం నుండి ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలకై పోరాటం చేస్తాం. ప్రభుత్వాన్ని అదేవిధంగా పాలక పక్షాన్ని కూడా సమస్యలపై ఇప్పుడు కూడా ప్రశ్నిస్తూ ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ప్రధానంగా ఎన్నికల నోటిఫికేషన్కి వచ్చిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ రోజు నుంచి కూడా ఎన్నికల కమిషన్ ఏదైతే ప్రభుత్వ యంత్రాంగాన్ని నియమించిందో ఎన్నికల కోసం, ఆ నియమింపబడ్డ అధికారులు మొదటి రోజు నుంచే అన్ని తప్పిదాలే. మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు, పాత్రికేయ సోదరులు పెద్దలందరూ. నామినేషన్ ప్రక్రియ మొదలుతో పాటు ప్రతిరోజు కూడా తప్పులు తడక వాళ్ళకి అవగాహన లేనటువంటి అధికారులు వేసి సరైనటువంటి అవగాహన లేకుండా, సమాచారం లేకుండా వాళ్ళు ఇష్టాచారంగా చేయడం జరిగింది నామినేషన్ ప్రక్రియ. మరి ఆ రోజు నుంచి ఈరోజు ఎన్నికలు అయ్యేంత వరకు కూడా ఎన్నికల కమిషను, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం వారందరూ కూడా ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. మేము ఆ రోజు ఏదైతే నా ప్రత్యర్థులు నా మీద పోటీ చేసి నిలబడినటువంటి వ్యక్తులు, వాళ్ళు అసలు పోటీకి అనర్హులు. అసలు వాళ్ళు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయటానికే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం యాక్ట్లో స్పష్టంగా చూపించబడింది. పోటీకి అనర్హులు, ఈ అర్హత లేదు వాళ్ళకి. ఆ అర్హత ప్రకారం మీరు ఏదైతే గైడ్లైన్స్ చదవండి, చదివి చెప్పండి, చెప్పి వాళ్ళ నామినేషన్ని అనర్హులుగా ప్రకటించమని చెప్పి ఆ రోజు మేము రిప్రజెంటేషన్ ఎన్నికల అధికారి రిటర్నింగ్ ఆర్ఓ గారికి సమర్పించడం జరిగింది. ఆ రోజు కూడా అతను ఒక నిర్ణయం తీసుకోలేని పరిస్థితులు అధికార పార్టీకి తొత్తులై పైన అధికార పార్టీ నాయకులు బెదిరింపులకి లేకపోతే వాళ్ళ యొక్క విధానాన్ని లొంగిపోయి సరైన నిర్ణయం తీసుకోవాలి. దాని తర్వాత మేము అదే పూట మళ్ళీ మా మిత్రులందరం కలిసి మరి సబ్ కలెక్టర్ గారికి, కలెక్టర్ గారికి కూడా ఈ సమస్యని రిటర్నింగ్ ఇవ్వటం జరిగింది. వారు కూడా ఏమన్నారంటే, ఈ యొక్క ఎన్నికల నియమావళి ప్రకారంగా ఏదైనా రిటర్నింగ్ అధికారి ఆర్ఓకే సర్వాధికారం ఉంది, ఆయనే నిర్ణయం తీసుకోవాలి తప్ప మేమేం తీసుకునే పరిస్థితి లేదు, ఎన్నికలు అయిందే అధికారం అని చెప్పేసి వారు కూడా చెప్తారు. ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా మేము దాన్ని అడుగుతూ ఉన్నా కానీ అధికారి యంత్రాంగం పట్టించుకోవాలి. రెండవది, ఎన్నికలు కూడా సజావుగా జరగలేదు. చూడండి మీరు, మేము వాళ్ళ మీద ఎక్కడ కూడా విమర్శ చేయట్లేదు. ఎన్నికలు కనీసం ఓటర్ లిస్ట్ చూడండి. అసలు ఓటర్ జాబితాలో ఏ ఓటర్ ఏ వార్డులో ఉన్నాడని గందరగోళం, అయోమయ పరిస్థితి. రెండో రోజు మూడో రోజు ఎన్నికలు జరిగే 2 రోజులు కాలం అవుతుంది. 2 రోజుల వరకు కూడా ప్రతి ఓటరు ఏ వార్డులో ఉందో ఆయన ఓటు అనేది కూడా అసలు అయోమయం గందరగోళం ఖచ్చితంగా ప్రతి ఓటర్. సంఘం 3 పార్టీల మద్దతు ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళ నైతికంగా మేమైతే ఓడిపోయామని ఫీల్ అవుతాం. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి నిన్నటి వరకు అధికారులు ఏం చేశారని మీ అందరికీ తెలుసు, మాకు కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ఏమేమి మోసం, ద్రోహంతో ఓడించడానికి ప్రయత్నం చేశారు. ఈ జిల్లాలో ఉన్న మంత్రి శ్రీనివాసరెడ్డి అధికారులతోటి బెదిరించి అధికారులతో ఏమేమి పనులు చేయించడానికి కూడా మేము చూస్తూ ఉన్నాం. కానీ ఎందుకంటే వాళ్ళకి అధికారం ఉంది, అంగబలం, అర్థబలం, ఆర్థిక బలంతో వాళ్ళ మమ్మల్ని ఓడించడానికి ప్రయత్నం జరిగింది. దాంట్లో ఓడిపోయిన దానికన్నా కూడా మేమే గెలిచామని మేము అనుకుంటా ఉన్నాం. ప్రజలందరూ కూడా మీకే మా ఆశీస్సులు, సరే ఎన్ని తప్పులు చేసి ఏదో ఒకటి రౌడీజంతో గెలిచారనేది ఇవాళ ప్రజలు కూడా ఫోన్ల ద్వారా చెప్తా ఉన్నారు. కానీ నామినేషన్ దగ్గర నుంచి స్క్రూటినీ రోజు అయితే హై డ్రామా. వాస్తవంగా 2 అభ్యర్థులు కూడా అనర్హులు.
నాయక్ గారు అనర్హుడే, కృష్ణ గారు కూడా ఆ స్క్రూటీలో వేసుకోవాలి. కానీ కలెక్టర్ దగ్గర నుంచి ఈ జిల్లాకి హెడ్ అధికారి అయిన కలెక్టర్, సబ్ కలెక్టర్ మేము కలవడానికి మా నాయకులు పోతే అసలు నేను అర్హులుగా అభ్యర్థిత్వం రాదని చెప్పాను. కానీ తర్వాత అందరూ ఒత్తిడితోటి ఆయనకు వచ్చింది, ఈయనకు వచ్చింది, ఇద్దరికి వచ్చింది, ఇద్దరు కూడా అనర్హులు అని చెప్పారు. మేము ఆనాడే కోర్టుకి వెళ్ళాం ఇది చెల్లదని. కానీ ఏం జరుగుతుందో రేపు రాబోయే కాలంలో కోర్టులో తెలుస్తుంది. మేమైతే దాన్ని ఆ రోజే అప్పీల్ వేయడం జరిగింది. ఖచ్చితంగా దాని మీద మా పోరాటం ఉంటుంది. ఎందుకంటే అనర్హులను తీసుకొచ్చి అర్హులుగా పోటీ పెట్టినందుకు ప్రజలకే అర్థం కాని పరిస్థితి. సరే, ఎన్నికలు జరిగిన ఎన్నికల్లో ఎటువంటి మోసం చేసేటది కూడా మీ అందరూ చేస్తున్న పోలీసు యంత్రాంగం అయితే అతి ఉత్సాహం చూపించింది. ఏ బూత్లో అయినా సరే కాంగ్రెస్ వాళ్ళని వీధి రౌడీలాగా బూతుల్లోకి వదిలేసి మిగతా ఇప్పుడు మేము 3 పార్టీల కూటమి ఉందో మా నాయకత్వాన్ని కానీ లేకపోతే మా అభ్యర్థులు కానీ లోనికి కూడా బూత్లో పోకుండా దౌర్జన్యంతో వాళ్ళు ఓట్లు రిగ్గింగ్ చేశారు. తర్వాత ప్రచారం కూడా లోపలే చేసుకున్నారు వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు. ఇంకా డబ్బులు అయితే విచ్చలవిడతాను, ప్రతి ఓటుకి 1000 రూపాయల దగ్గర నుంచి అంచనా జరిగింది. అయినప్పటికీ ప్రజలైతే మంచి తీర్పు ఇచ్చారని, ప్రజలకైతే మంచి ఆలోచన ఉన్నది. చాలామంది భద్రాచలం పట్టణం ప్రజలు మాతో మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఒక మంచి స్థానం కల్పించారు ప్రజలు, మీకేమీ ఇబ్బంది లేదు. రాబోయే కాలంలో మీ పద్ధతుల్లోనే మీరు ఉండండి. మనమేమీ అధికార పార్టీ వాళ్ళేదో ఓడి అందిస్తాం. కానీ మేమనేది ఏంటంటే భద్రాచలం డివిజన్లో జరిగిన ఎన్నికల్లో ఎక్కడ చూసినా బీఆర్ఎస్, సిపిఎం పార్టీలకి మంచి మద్దతు ఇచ్చారు. అక్కడ మా అభ్యర్థుల కూడా మంచి ఓటింగ్ చేశారు. ఎక్కువ స్థానాల్లో మేము కూడా గెలిచామని మేము భావిస్తాం. అదేవిధంగా ఇంకా ఈ భద్రాచలం ఓటకు కారణం ఏంటంటే అధికారుల అలసత్వం. ఇందాక రామకృష్ణ గారు లేకపోతే మస్తా గారు చెప్పారు. అధికారుల అలసత్వం అంటే ఓటర్ లిస్టులు 2 సార్లు మార్చారు. ఆఖరి రోజు ముందు రోజు మళ్ళీ ఓటర్ లిస్టు మార్చి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వార్డులో 3 బూతులు ఉంటే 3కి కూడా మళ్ళీ సీరియల్ నెంబర్ ప్రకారం ఓటర్ లిస్టులు మార్చి మళ్ళీ మిమ్మల్ని ఓటర్ లిస్టు తీసుకొని దాని ద్వారా మీరు ఫాలో అవ్వాలని చెప్పారు. సరే, కింద పడ్డం మీద పడ్డం అది కూడా చెప్పారు. కానీ ఇవాళ ఏదైతే మేము బాగా గెలిచామని చెప్పి ఇప్పుడు భద్రాచలం చెప్పుకుంటా ఉన్నారో అది గెలుపు కాదు, అది అధికార బలం, డబ్బు బలంతో వాళ్ళు గెలవడం జరిగింది. రాబోయే కాలంలో ప్రజా పోరాటాలు ఇందా మా నాయకులు చెప్పారు ఇద్దరు కూడా. రాబోయే కాలంలో ఎక్కడైతే అవినీతి జరుగుతూ ఉంది, ఎక్కడైతే ప్రభుత్వ విధానాలు బాగాలేవు, ఎక్కడ ప్రజలకు నష్టం జరుగుతుంది, ఈ 3 ఆలోచనతో ఖచ్చితంగా ఇక్కడ కలిసిన 3 పార్టీలు రాబోయే కాలం ఉద్యమాల్లో కూడా మేము ఉంటాం. ఎందుకంటే 5 గ్రామ పంచాయతీల్లో కూడా మా పోరాటం ఉంటుంది. కొద్ది రోజుల పాటు చూస్తాం. తీర్మానం అనేది చేయకపోతే రాబోయే 3 నెలల కాలంలో దాని మీద పెద్ద ఎత్తున అటు సిపిఎం పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, గిరిజన సంఘంగా గొడవన గిరిజన సంఘం నాయకులు కానీ దాని మీద ఒక ఆలోచన చేసుకొని ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి దాన్ని సాధించే దానికోసం మా వైపు ప్రయత్నం చేయాలి. వాళ్ళ భద్రాచలానికి రెండో సమస్య ఏంటంటే స్లూయిస్లు బాగలేదు. వరద వస్తే నీళ్ళన్నీ కూడా ఊళ్ళో ఉంటాయి, లేకపోతే వర్షం పడితే ఈ లోపల నీళ్ళు బయటికి పోయే పరిస్థితి లేదు. ఇట్లాంటి కొన్ని మేజర్ సమస్యల పట్ల పోరాటం రాబోయే కాలంలో ఉంటుంది. మేము కలిసే 3 పార్టీలు ముందుకెళ్తాం. ఖచ్చితంగా ప్రతి విషయం మీద కూడా ఆలోచన చేసి సిపిఎం కేడర్ కానీ, మా కేడర్ కానీ అంత సందిగ్ధంగా రాబోయే కాలంలో ఈ డివిజన్లో కలిసిపోవడానికి మేము సర్వశక్తుల వడ్డీ ఆ నాయకత్వం మేము కూడా పనిచేస్తామని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.